హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జనాభా లెక్కల గురించి తెలుసుకుందాం. అసలు ఈ జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. చివరిగా 2011 సంవత్సరంలో ఈ జనాభా లెక్కలు జరిగాయి. 2011 నుంచి 2021 వరకు 10 సంవత్సరాలు. అయితే 2021లో కరోనా రావడం వల్ల ఈ జనాభా లెక్కలు జరగలేదు. మరి ఇప్పుడు ఈ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం రెడీగా ఉంది. దీనికోసం బయట నుంచి ఎవరో రారు. మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందే మీ ఇంటికి వస్తారు. వారు వచ్చేటప్పుడు ఒక మొబైల్ను కూడా తీసుకువస్తారు. ఆ మొబైల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అందులో మొదటి ప్రశ్న, మీరు ఉండేటువంటి ఈ ఇల్లు సొంత ఇల్లా అద్దె ఇల్లా అని అడుగుతారు. అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది చదువుకున్నారు, చదువుకుంటే వారు ఎంతవరకు చదువుకున్నారు అని అడుగుతారు. అలాగే మీ ఇంట్లో నీటి సరఫరా బాగానే ఉందా, లేదా బయట నుంచి ఏమైనా కొనుక్కుంటున్నారా, అలాగే విద్యుత్ సరఫరా కూడా బాగానే ఉందా అని వారు మిమ్మల్ని క్వశ్చన్లు వేయడం జరుగుతుంది. అయితే మీరు ఆ ప్రశ్నలకు సరిగ్గా సరైన సమాధానం మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పే సమాధానం మీదే రేపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు వచ్చి అడిగినప్పుడు మీరు సరైన సమాధానం మాత్రమే చెప్పండి. అయితే 2011 జనాభా లెక్కలకు ఇప్పుడు జనాభా లెక్కలకు తేడా ఏమిటంటే, 2011 సంవత్సరంలో జనాభా లెక్కలు ఇంటికి వచ్చి రాసుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కలలో వారు ఒక మొబైల్ తీసుకొని వస్తారు. ఆ మొబైల్లో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానం కూడా ఆ మొబైల్లోనే ఎంటర్ చేసేసుకొని వెళ్ళిపోతారు. అంతా డిజిటలైజ్ అయిపోయింది. కాబట్టి వారు వస్తారు, మొబైల్లో ఎంటర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వర్క్ మొత్తం చాలా స్పీడ్గా జరిగిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా వారు వచ్చినప్పుడు సరైన సమాధానం చెప్పండి. మీరు సరైన సమాధానం చెప్పటం వల్ల సంక్షేమ పథకాలు, అలాగే మీరు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి మీ నగరాల్లో జనాభా ఎక్కువగా ఉంటే ఎంపీ సీట్లు కానీ లేదా ఎమ్మెల్యే సీట్లు కానీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చి మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు కరెక్ట్గా సరైన సమాధానం చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.